హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, పరమాన్నం తయారు చేసుకునే విధానం. 2 గ్లాసుల రైస్ తీసుకుని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకుని గంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టిన రైస్ని స్టవ్ మీద పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. రైస్ నానబెట్టాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. రైస్ ఉడికిందో లేదో గట్టి పెట్టుకుని తిప్పుకొని చూసుకోవాలి. మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. వేరే స్టవ్ మీద కళాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకుని ద్వారగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మెత్తగా ఉడికిన రైస్లో 1 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత ఒక పెద్ద సైజు బెల్లం ముక్క అందులో వేసుకోవాలి. పాలు వేడి మీద బెల్లం ముక్క కరిగిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దగ్గరగా పరమాన్నం అయిన తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేసుకోవాలి. వేడివేడిగా పరమాన్నం రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.